నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 35వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం. తాత్పర్యం: ఓ అర్జున, ఎవరైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీటి మధ్య ఉన్న భేదమును తన జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటాడో, ఎవరైతే మన కళ్ళకు కనపడే ప్రకృతి అనబడే మాయ నుండి అంటే అజ్ఞానము నుండి విముక్తుడవుతున్నాడో అటువంటి వాడు పరమాత్మ పదమును పొందుచున్నాడు. ఈ అధ్యాయంలో ఇది ఆఖరి శ్లోకం. ఈ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు వారి మధ్య ఉన్న భేదం గురించి చెప్పాడు. ఈ భేదమును కేవలం జ్ఞాన దృష్టితోనే తెలుసుకోగలరు. అందుకే ఈ శ్లోకంలో జ్ఞానచక్షుష అని చెప్పారు. ఎవరైతే జ్ఞాన నేత్రములతో క్షేత్రము క్షేత్రజ్ఞుని మధ్య ఉన్న భేదమును తెలుసుకుంటారో, ఈ క్షేత్రం అంటే ఈ ప్రకృతి అని, దాని స్వభావం మాయ అని తెలుసుకుని దాని నుండి అంటే ఆ ప్రకృతి అనబడే మాయ నుండి విముక్తి పొందుతారో వారు పరమపదాన్ని పొందుతారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి మధ్య భేదములు తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే శాస్త్ర పరిజ్ఞానము, గురువు అనుగ్రహం ఉండాలి. జ్ఞానం కలిగితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనం క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు అనే విషయాల గురించి తెలుసుకోగలం. అది తెలుసుకున్న తర్వాత మానవులు సకల జీవరాశులు ఈ క్షేత్రము నుండి అంటే వ్యక్త అవ్యక్త రూపములతో మనకు గోచరిస్తున్న మనల్ని నిరంతరం మాయలో భ్రమలో పడేస్తున్న ఈ మాయా ప్రకృతి నుండి విడివిడి పరమపదము చేరుకుంటారు, మోక్షం పొందుతారు. ఇక్కడ మోక్షం అంటే ఈ ప్రకృతి మాయ నుండి విడివడటం. అంటే ఈ ప్రకృతికి ఎటువంటి అస్తిత్వము లేదు. ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రకృతికి స్వయం ప్రకాశము లేదు. ఈ ప్రకృతి అంతా మాయ అని తెలుసుకోవడమే మోక్షం అంటూ పరమాత్మను చేరుకోవడం. కాబట్టి మాటి మాటికి నాకు ఇంకా మోక్షం రాలేదు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని చింతించకుండా ముందు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం కావాలంటే దేవుని మీద, గురువు మీద భక్తి ఉండాలి. శాస్త్రాలను చదవాలి, వినాలి, ఆచరించాలి. భక్తితో భగవంతుని సగుణంగా కానీ నిర్గుణంగా కానీ ఉపాసించాలి. నిష్కామ కర్మలు చేయాలి, పరోపకారం చేయాలి. నేను నాది అనే అహంకారం విడిచిపెట్టాలి. అంతా నేనే చేస్తున్నాననే కర్తృత్వ భావన విడిచిపెట్టాలి. ఈ అధ్యాయంలో చెప్పబడిన భక్తుని లక్షణములు కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం పొందడానికి కుల జాతి ప్రాంత భేదం లేదు, ఆడామగ వివక్ష లేదు, ఉన్నత కులము తక్కువ కులము అనే భేదం లేదు. అందరూ అర్హులే అని పరమాత్మ బోధించాడు. మనము చేయవలసినదల్లా ఈ అధ్యాయంలో చెప్పబడిన 35 గుణములలో కనీసం కొన్నింటినైనా అలవర్చుకుని భక్తితో భగవంతుని ఉపాసించి జ్ఞానం సంపాదించాలి. అప్పుడే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఈ జ్ఞాననేత్రంతో ప్రకృతి పురుషుల మధ్య భేదం తెలుసుకుంటాం. ఈ ప్రకృతి అంతా మాయాన్ని తెలుసుకుంటాం. ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు విడిచిపెట్టి పరమపదం పొందుతాం. ఇంతటితో క్షేత్రజ్ఞ విభాగ యోగం సంపూర్ణం. ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగమున 13వ అధ్యాయము నేటితో సంపూర్ణం, సమాప్తం. తదుపరి అధ్యాయం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.